అబద్ధాలు చెప్పారు, శ్వేతపత్రంలో అన్నీ కూడా అబద్ధాలు ఉంది. రాష్ట్రం గత ప్రభుత్వం అంటే మీకంటే ముందున్నటువంటి ప్రభుత్వం చాలా అభివృద్ధి చేశాము అంటే వారు ఇచ్చినటువంటి అప్పులతో పోలిస్తే 16 ఏట్ల సంపద కూడా సృష్టించాం, కానీ అవన్నీ ఏవి చూపించట్లేదు. కేవలం ప్రజలని తప్పుతో పట్టించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదనేది వారు చెప్తున్నారు. ఏం చెప్తారు దానికి సమాధానం? బీజేపీ వాళ్ళు చెప్పింది వినాలి మేము. ఇక 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు నోరు దొరలేదు ఒకడు కూడా. ఇవాళ వచ్చేసి టీవీ ముందు పెద్ద ప్రభావాలుగా మాట్లాడుతున్నారు. ఇట్లా ఇన్ని వాళ్ళు అసలు వాళ్ళ పరిస్థితి ఎట్లా అండి? 1 ఇయర్ నుంచి 5 కిలోల బియ్యం బీజేపీ పార్టీ ఇస్తే కూడా చెప్పుకోలేని దుస్థితి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు రేషన్ కార్డుల గురించి వాళ్ళు మాట్లాడతారా? మేము మా ప్రక్రియ ఏం జరుగుతుందో మేము ప్రజలకు ఏం కావాలో మాకు తెలుసు. మేము చెప్తే ఈయన పరిస్థితులు మేము ప్రజల పక్షాన మాట్లాడుతూ ప్రజలు చెప్పింది వింటాం. మీరు చెప్తే మేము ఇంటికి ఇస్తాం. కేసీఆర్ తప్పులు చూసిందట, ఆయన అయిపోయిందట, ఎట్టయిపోతుంది దాంట్లో భాగస్వామి మీరు గారు. మీరు ఆయన చేస్తుంటే మీరు ఈ ప్రతిపక్షం ఏం చేసి ఇన్ని రోజులు? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి వచ్చి నెల కాలేదు, ఈ గ్యారెంటీలు ఆ గ్యారెంటీ ఇది దీంతోనే మీరు తెలంగాణలో డిపాజిట్లు కోల్పోయిన అంటే వారు అడిగేది ఏంటంటే ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి హామీలే కదా, వచ్చినాక వెంటనే మేము అమలు చేస్తామని చెప్పింది అదే కదా, అదే ఎందుకు చేయలేకపోతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. చేయలేకపోతున్నారు అని కూడా అనలేదు, చెయ్యండి అంటున్నాము. ఒక నిర్మాణాత్మకంగా చేయండి మేడం, మేమేమి మిమ్మల్ని విమర్శించలేదు. అప్పుడే అంత అహంకారపూరితంగా ఎందుకు మాట్లాడతారు? ఇంత అహంకారం అవసరం ఉందా? ఒక అహంకారాన్ని పక్కన పెట్టిరు, మళ్ళీ మీరు ఇంకా దారిలో పోకండి. మేము ఏమీ విమర్శ చేయలేదు మిమ్మల్ని. మేము ఒకటే ఒక అంశం అడిగినాము, మీరు నిర్మాణాత్మకంగా ప్రజలకు చెయ్యండి అని చెప్తే ఉంటే ఇంతగానో ఉలిక్కిపాటు అవసరం ఉందా? సంధ్యారెడ్డి గారు ఓకే ఏమంటున్నామంటే మేము ఒక చిన్న అంశం కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదు. ఇప్పుడు మీరు చెప్పిన వాటి గురించి మేము గుర్తు చేస్తున్నాము అని చెప్తున్నాము. దాన్ని ఒక సిస్టమ్ ప్రకారం చేయండి అని చెప్తా ఉంటే మా మీద బురద చల్లే విధంగా, మా మీద దాడి చేసే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో మేమైతే వారి గురించి మాట్లాడము, వారి వివేకానికి వదిలిపెడతాము. అయితే మేమేమంటున్నామని అంటే ఇంకా అట్లా చెప్పాల్సి వస్తే, మేము ఒకవేళ విమర్శనాత్మకంగా చెప్పాల్సి వస్తే చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. మీరు తూతూ మంత్రంగా శ్వేతపత్రం పెట్టిందని చెప్పి చెప్తాం బరాబర్. ఎందుకు మీరు తూతూ మంత్రంగా శ్వేతపత్రం పెట్టినంటే, అరే మీరు నిన్న ఛార్జ్ తీసుకున్నారు, ఈరోజు శ్వేతపత్రం పెట్టినారు, ఏడ రివ్యూ చేసిర్రు? ఎక్కడ మీరు సాంకేతికంగా అంశాలను పట్టుకున్నారు? మీరు ఇవాళ ఇంకా ఛార్జ్ కూడా తీసుకోలేదు కొంతమంది మంత్రులు. అప్పుడే మీరు అసెంబ్లీలో వచ్చి శ్వేతపత్రాలు పెట్టే పరిస్థితి ఎట్లొస్తుంది? ఏ విధంగా మీరు అధ్యయనం చేసిర్రు? ఏ విధంగా మీరు సాక్ష్యాలు సేకరించిర్రు? కనుక మేము తూతూ మంత్రంగా జరగొద్దు, గడిచిన ప్రభుత్వాల పైన చేసిన అక్రమాల గురించి నిర్మాణాత్మకంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్తా ఉన్నాం. మీరు సిట్టింగ్ జడ్జి చేత మేము విచారణ జరిపిస్తామని చెప్పి చేతులు దులుపుకుంటా ఉంటే ప్రజలేం కావాలి? ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని గెలిపించారు కదా. మీరు కనీసము మా సలహాలు సూచనలు కూడా పట్టించుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తే దానివల్ల ఏం ఉపయోగము? మీరు ఈ అహంకారమే వద్దని చెప్తా ఉన్నాము. తెలంగాణ సమాజము అన్ని భరిస్తుంది కానీ అహంకారాన్ని భరించదు అని చెప్పి, సహించదు అని చెప్పి గడిచే ఎన్నికలు గుర్తు చేసినాయి. భారతీయ జనతా పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? భారతీయ జనతా పార్టీ ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము ప్రతిసారి మేము లేవనెత్తినాము, మేము ఉద్యమాలు చేసినాము, మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం కదా. గడిచిన 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ లేదు. మీ కాంగ్రెస్ పార్టీలో అందరూ అంటగాగుతున్నారు ముఖ్యమంత్రితోటి అని చెప్పి ఎవరు చెప్పిండ్రు? మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే చెప్పారు, మేం చెప్పలేదు. మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ ఆ ముఖ్యమంత్రి గారితో కనుసన్నల్లో ఉన్నారని చెప్పి చెప్పారు కదా. కనుక మేము ఏమంటున్నామంటే విమర్శ అవసరం లేదు. ఇప్పుడు ప్రాథమికంగా ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ విధానాలను ముందుకు తీసుకురండి. ఆ విధానాలను ముందుకు తీసుకొని వచ్చి అమలు చేయండి చిత్తశుద్ధితో అని చెప్తున్నాం. కానీ మేము ఎక్కడా కూడా విమర్శనాత్మక ధోరణిలో చెప్పట్లేదు. కనుక మేము ఇంకొక విషయం చెప్తున్నాం ఏంటంటే, ఖచ్చితంగా గడిచిన ప్రభుత్వం తప్పులు చేసింది. ఆ తప్పులకు సంబంధించిన బాధ్యత ఎవరో ఒకరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అప్పులు చేసినరా, ఆస్తులు సృష్టించినరా అనేది సాంకేతికంగా అవసరం ఉంది. పెద్దలు చెప్పినారు ఇంతకుముందే. వారు చెప్పిన అంశం ఏంటంటే, రకరకాల అప్పులు ఉంటాయి, 3 రకాల అప్పులు ఉంటాయి. ఆ అప్పులు తెచ్చి దేనికి వినియోగించిర్రు అని చెప్పి మేము ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజానికాన్ని తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నాం. అవి చెప్పకుండా మేము అప్పులు చేసినాము, ఆస్తులు సృష్టించినాము, మా మీద కక్ష ఉంటే మా మీద కక్ష తీసుకోండి, అంత అమాయకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కేటీఆర్ గారు. నేనేమంటున్నానంటే, ఎన్నో తప్పులకు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములందరికీ ఉంటుంది. దాంట్లో కేటీఆర్ గారు కూడా భాగస్వామి, ప్రధాన భాగస్వామి. కనుక మేమేమంటున్నాం,
కాళేశ్వరంలో అప్పులు చేసి మేము కాళేశ్వరానికే ఖర్చు పెడితే ఎవ్వరు దీంట్లో రెండో ఆలోచన అవసరం లేదు, రెండో మాట అవసరం లేదు. కానీ పెంచిన అంచనాల ద్వారా అప్పులు చేసి ఒక కాంట్రాక్టర్లకి లాభం జరగడం కోసం దాంట్లో మీరు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేసిండ్రు అనేది ప్రధానమైన ఆరోపణ. అది జరిగిందా జరగలేదా అంటే తెలియాలంటే ఒక సిబిఐ ఎంక్వైరీ కావాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళు అడిగిరు కదా, కేటీఆర్ గారు నిన్ననే బరాబర్ స్వేదపత్రం పెట్టి అడిగిండు. మేము ఏ జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు ఏ ఎంక్వైరీకైనా సిద్ధమే అని చెప్పి వారే సవాల్ చేస్తున్నారు కదా. ఆ సవాల్ను స్వీకరించి మీరు సిబిఐ ఎంక్వైరీని ఎందుకు అడగట్లేదు అనేది మా ప్రధానమైన ప్రశ్న. ఒకవేళ అడగకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఎంత పరిధి ఉంటుందో మనకందరికీ తెలిసిన విషయమే. కనుక దీన్ని మేము ఇంత పలసన చేసి ఒక అంశాన్ని పలసన చేసి ముందుకు తీసుకుపోయే విషయంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముందుంటది, కొట్లాడతారని చెప్తారు. సంజయ్ గారు చెప్పండి. అంటే ఎదుటోళ్ళు మాట్లాడేటప్పుడు మీరు పాయింట్ రాసుకోండి. మధ్యలో వచ్చేసి దూరితే నువ్వు నేను మాట్లాడుకుంటే మాట్లాడండి, ప్రజలకు అర్థం కావాలి. ఎస్ చెప్పండి సంజయ్ రెడ్డి. నేను నువ్వు కాంగ్రెస్ మాట్లాడుతుందని ప్రజలకు అర్థం కావాలి. మధ్యలో దూరే అంత ఓకే లేనప్పుడు ఎందుకు రావాలి లైవ్లకు? నేను ఒక్కటి ఏం చెప్తున్నానంటే ఇప్పుడు బీజేపీ పెద్ద మాటలు ఎట్లా మాట్లాడుతున్నా అంటే ఇక సానుభూతి చేయించుకుని తెలంగాణ ప్రజలలో ఒక్కటి నేను ఏమడుగుతున్నా అంటే అండి, మరి కాళేశ్వరం ప్రాజెక్ట్